తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐ ఆమ్ నాట్. అదేంటి సార్? వై వాట్ హ్యాపెన్ సార్? క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉందా? పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు. మీకు రేటింగ్, నాకు బీటింగ్. దట్స్ వై ఐ క్విట్. సార్ అనకండి సార్. ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఏమన్నావు? అదే సార్, ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటాడు, ఆగిపోతే అంతే. ఓకే, బట్ క్రైమ్ వద్దయా? ఓకే, జోనర్ మార్చేద్దాం. రంగు పడుద్ది. ఎవరికి? నాకా? ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, నీలాకాశం, నిండు పౌర్ణమి. ప్రేక్షక మహాశీలారా, ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది. బికారుడు కూడా BMW కారు కొనే లెవెల్కి ఎదిగిపోతాడు. మన పెద్దలు 4 రాళ్లు వెనకేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. 4 రాళ్లను ముందు వేళ్లకు వేసుకుంటే వెనకాల 4 రాళ్లేంటి 40 రాళ్లు వేసుకోవచ్చు. జనులారా, మనం రాతియుగం నుండి వచ్చాం. రాళ్ళో రక్షతి రక్షిత. రాళ్లను మీరు కాపాడండి, రాళ్లు మిమ్మల్ని కాపాడుతాయి. శుభస్య శీఘ్రం. ఓం. కట్. ఎరా, మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు, ఏంటది? శీతాకాలంలో శామందంప. శామదుంప కాదు సార్, శీతాకాలం చలివేంద్రం, భద్రాచలం గాలిగోపురం, అబ్బా, నీలాకాశం, నిండు పౌర్ణమి. అవునా? అది మీనింగ్ ఏంట్రా? తెలవదు సార్. రతం బాగుంది కదా అని కొట్టేశాను. వాడేస్తావా? అబ్బబ్బబ్బా. రేయ్, ఒకసారి పైకి లేకరా. వదిలేస్తారా సార్? ఏంట్రా? రాళ్ళో రక్షిత. ఇప్పుడు నిన్ను ఏ రాయి కాపాడతా చూస్తాను. సార్ 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 ఒరే, నీకు రంగురాళ్ళ గురించి, జాతి రత్నాల గురించి తెలుసురా? తెలీదు సార్. ఒరే, నీ మాట విని నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరగకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసాను రా. గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా. ఓ, ఐ సీ. ఐసీ ఏంట్రా? ఇంకొక్కసారి రంగురాళ్ళ గురించి టీవీలో మాట్లాడావనుకో, నీ కంకర రైచి కొట్టేస్తాను. ఎంత గులకరాయి మొక్క నువ్వును. రే రండిరా. కొడితే కొట్టాడు గాని గులకరాయి మొహం అన్నాడేంటి? చచా. గణేష్, ఈరోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు. వీకెండ్ కదా. ఇదేంటి మనవాడు కలిసి తను అడుగుతుంది? ప్రోగ్రామ్ ఏం లేదు. ఎందుకు? నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజా? 1 minute. ఏంటిది? నేను అడాల్సినవని తను అడుగుతుంది అంటే తనకు కూడా ఆ ప్లాన్ ఉందా? ఐడియా ఎవరిదైతే ఏంటి, ఎలాగో జరిగేది మనకు ఫేవర్ గానే కదా. వెళ్దామా? గణేష్, కార్లో వద్దు, బైక్ మీద వెళ్దాం. ఓకే. అబ్బో, ఎక్కడికి? ముందు పోనీ, తర్వాత చెప్తాను. ఓకే. ఎక్కడికి? పద, విల్ టెల్ యూ. ఇక్కడికా? యా, మరెక్కడికి అనుకున్నావు? ఏం అనుకోలేదు.
బెస్ట్ ఫ్రెండ్. మీ అందరికి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అవును, ఎప్పుడు ఒంటరిగా వచ్చే సంజమ్మ ఇప్పుడు ఆ అబ్బాయితో వచ్చిందంటే ఏమై ఉంటుందంట? ఏమై ఉంటుంది, మనసుపాడు ఉంటుంది. అంతేనంటావా? మ్మ్. పోనీలే, అబ్బాయి అందంగా ఉన్నాడు, సంజమ్మకి తగిన జోడి. ఏంటి గణేష్, బోర్ కొడుతుందా? ఇక్కడ ఉంటే బోర్ కొట్టట్లేదు, కానీ ఇలా ఉంటే బోర్ కొడుతుంది. అంటే సరదాగా ఏదైనా ఆడించొచ్చుగా. ఆట? ఏమాట? ఇంకేంటి, క్రికెట్. క్రికెటా? వాళ్ళు క్రికెట్ ఏం ఆడతారు? వాళ్ళు ఏం ఆడతారా? ఇక్కడ గణేష్ అమ్మ. ఒక్క నిమిషం ఆగు. రాయ్ శేఖర్, The grand world CL match between బ్రహ్మయ్య ఛాలెంజర్స్ అండ్ సత్యవతి క్వీన్స్. బ్రహ్మయ్య ఛాలెంజర్స్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చేస్తున్నారు. సత్యవతి క్వీన్స్ టాస్ లూస్ అయ్యి బౌలింగ్ చేయాల్సి వచ్చింది. చూసారా? చూసా, వికెట్ చూసా అది. ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి బ్రహ్మయ్య ఛాలెంజర్స్ 36 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు. వీళ్ళు 5 ఓవర్లు సక్సెస్ఫుల్ గా ఆడి సత్యవతి క్వీన్స్ కి మంచి సవాల్ విసిరారు. మరి సత్యవతి క్వీన్స్ ఏం చేస్తారో మనం చూద్దాం. లాస్ట్ బాల్. సత్యవతి టీం విజయం సాధించాలంటే ఈ బాల్ ని 3 రన్స్ కొట్టాలి. ఏంట్రా మన మేనేజర్ ఆకర్ష్ ఈ మధ్య కనిపించట్లేదు? ముసలోడు కదరా, ఏం వైరస్ వచ్చిందో, లేకపోతే లైసెన్స్ ఎక్స్పైర్ అయిపోయిందో. రేయ్ లేదురా, వాడికి ఏదో ఛానల్లో జాబ్ వచ్చిందని విన్నాను. అవునా? అవునురా. పాపం వాడిని తీసుకున్నాడు ఎవడో. రైట్, ఏం చేస్తున్నారు? సార్ గెటప్ అదిరిపోయింది సార్. అబ్బా, మన ఛానల్ 144 లో ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపడేస్తా సార్. నేను పాదరసం అంటున్నాయా, పాత్రలో ఒదిగిపోతాను, దూరిపోతాను, వేరియేషన్స్ తో అల్లుకుపోతాను. ఫెంటాస్టిక్ సార్. సరే, ఇప్పుడు నేనేం చేయాలి? ఓ మర్డర్. మర్డర్? అదే సార్, కుకట్పల్లిలో మర్డర్ జరిగింది ఆ. అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్. అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. నేనెందుకు ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతానయా? సగటు పౌరుడుగా మీరు రెస్పాండ్ అవ్వాలి కదా సార్. ఈడు పౌరుడేంటి? అంటే సార్, కుకట్పల్లిలో ఒక మర్డర్ చాలు, నాకు ఆ హింట్ చాలు. యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్. కూకట్పల్లిలో ఆ లైట్ ఆన్ చేయండి రా, ఆ కెమెరా ఆన్ చేయండి. ఇప్పుడు యాక్ట్ చేయండి సార్. నా కర్మ. కూకట్పల్లిలో వెల్కమ్ టు మై క్రైమ్ షో. చూస్తే పొడుస్తా, ఇట్ ఈజ్ మై షో. నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది. ఒక నరహంతకుడి చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు. రక్తం గ్రేవీలా కారింది. ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా, కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు. మర్డర్ చేసింది పహిల్వాన్ పరమేశ్ అని పబ్లిక్ కి తెలుసు, పోలీసులకి తెలుసు. సమంత బట్టల షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు. ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఏంటి ఇలా 3 సార్లు చెప్తాడు? ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోబెట్టాలి. సూపర్ సార్, అదిరింది సార్. సూపర్ సార్. చింపేశా సార్, మీరు బుల్లితెర సంచలనం సార్. ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టిన విద్య. సార్, మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే, అదే మీరు డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు? పిచ్చి నా బుట్టు కమాన్. రై, ఈ 144 లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు. ఫ్లాట్ అయిపోయారు జనం అందరూ. రేటింగ్ అదిరిపోద్ది. ఏయ్, ఏయ్, ఎవరు మీరు? ఏంటి? ఎక్కడికి? నీ పేరేంద్రా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? చెప్పవే. ఆకర్ష్. ఆకాశ? ఆకాష్ కాదు, ఆకర్ష్.
ద మ్యాగ్నెట్. కత్తి ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలేద్దావు. అయినా ఏంద్రా టీవీలో చాలా ఓ రక్షణ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా? ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి, బయటకు రావడానికి బెయిల్ ఉన్నాయి. మధ్యలో నీకేంద్రా సాదే? నోటి దూల సార్. ఏం చేద్దాంరా? చంపేద్దామన్నా. సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. నా ఫేస్ చూడండి ఎంత ఇన్నోసెంట్గా ఉందో. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దొద్దు, ఎప్పుడు చేయను. సబ్వే తింటది కాబట్టి అలా ఉంది, హైవేలో తింటాను కాబట్టి ఇలా ఉన్నాను. అవును, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రే గణేష్ కమ్యా. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సంధ్య, ఈ ఫైల్ నా డెస్క్టాప్ మీద పెట్టేస్తావా? బాయ్ బాయ్. బాయ్ గాయ్స్. బాయ్ బాయ్. వెళ్ళమ్మా. ఇరా, ఏం చేసావు? ఏం చెప్తే చేసేస్తుంది సంజయ్. గణేష్ గాడ్రా, ఎవరిని ఎప్పుడు ఎలా పడేయాలో నాకు బాగా తెలుసు. అరే గణేష్, నువ్వు గ్రేట్ రా. రే నువ్వు కార్పొరేట్ కృష్ణుడు రా బాబు, గ్రేట్ రా. ఏరా, కాంప్లిమెంట్స్ తీసుకోవడమేనా? పార్టీ ఇచ్చేది ఉందా లేదా? పార్టీ ఏంటి బంగారం, సాయంత్రం అందరూ ఎఫ్లాంచ్కి వచ్చేయండి. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత, ఫుల్ పార్టీ, బంపర్ ఆఫర్. అసలు విషయం తెలిస్తే పార్టీ కాదు మంచి నీళ్ళు కూడా ఇవ్వవు. ఏంట్రా అది? రేపటి నుంచి అందరి షిఫ్ట్లు చేంజ్ అయ్యాయి, నీది డే షిఫ్ట్. మనకి ఎలాగో నైట్స్ అపార్ట్మెంట్ లో చాలా పని ఉందిగా. సంధ్య అది నైట్ షిఫ్ట్ అమ్మా. ఒరేయ్, ఈ విషయం ఇప్పుడే చెప్పాలా? రేపు చెప్పచ్చుగా. పార్టీ మొత్తం పోయింది, మాకు తెలీదా? మేము ఊరుకోట్లా పొమ్మనండి. అరే ఆడేంట్రా ఏదో వాగుతున్నాడు. అవునరా గణేష్, నీదేమో డే షిఫ్ట్, సంధ్యాది నైట్ షిఫ్ట్. ఎవడ్రా ఈ షిఫ్ట్లు మార్చింది? ఒకసారి నీకు నోరు లేచిందంటే నాకు చేయలేస్తుంది. నాకు లేదా చెయ్యా? నేను కూడా లేపగలను. కంట్రోల్ యువర్సెల్ఫ్. ఫస్ట్ యు కంట్రోల్ యువర్సెల్ఫ్. మైండ్ యువర్ టంగ్. ఎరా గణేష్, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? అప్పా, అర్థమవుతుంది నీ ఫ్రస్ట్రేషను. రేయ్, ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్ గా అవుట్. ఆయన ఎందుకు అలా బాధపడతావు? బీ కూల్, రిలాక్స్. బాధల్లో ఉన్నోడు నోదార్చు, చిరాకులో ఉన్నోడిని కాదు. చిరాకెందుకురా? చిరాకాకపోతే ఏంట్రా? నానా తిప్పులు పడి సంజయ్ లివ్ ఇన్ రిలేషన్షిప్ లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్లు గోలేంట్రా బాబు? షిఫ్ట్ నచ్చకపోతే ఎటువంటి కొనుక్కున్నారా? సరే పని చేద్దాం, ఓరో సెలవు పెట్టే, ప్రాబ్లం సాల్వ్. అబ్బో, నేను సెలవు పెట్టి ఫ్లాట్ లో కూర్చుంటే సంధ్య పొరపాటున దాన్ని లవ్ అనుకుంటే, ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకొద్దురా బాబు. సరే, ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి చేద్దాంరా. ఏం చెప్పావు? మన ఫ్రెండ్స్ అందరం. అది కాదా? అదే మన ఫ్రెండ్స్. అది కాదురా, వీకెండ్ ఏదో ఒకటి చేద్దాం అన్నాను. పీరుతో అయితే ముద్దు తెచ్చాడు, బిస్కెట్ అయితే ఏం చేస్తాడు? అదేవిడు నువ్వు 80 కేజీలు వెయిట్ ఇచ్చాడు కానీ 8 గ్రాముల బ్రెయిన్ ఇవ్వలేదని చాలా ఫీల్ అయ్యావంట్రా. బట్ గాడ్ ఇస్ గ్రేట్, నీకు కూడా బ్రెయిన్ ఉందని ప్రూవ్ చేసుకున్నావు. పోరా, ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ చేస్తా. సంధ్యతో ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ ఫినిష్ ఫినిష్. హాయ్ సంధ్య. హాయ్ గణేష్. కాఫీ ఏంటి రెడీగా ఉందా? ఓకే. దా.
కాఫీ ఫర్ యూ. థ్యాంక్ యూ. సంధ్య, ఎక్కడికైనా బయటికి వెళ్దామా? సరదాగా వీకెండ్ కదా. ఓకే, జస్ట్ గివ్ మీ 5 minutes. We will go. Hey గణేష్. అయ్ బాబాయ్, అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయేంటి? ఇంకా ఎంతసేపు రా బాబు? గుడ్ మార్నింగ్ గణేష్. ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఈవినింగ్ 6. సారీ గణేష్, బాగా టైర్డ్గా ఉన్నాను కదా. 5 minutes రెస్ట్ తీసుకుందాం అనుకున్నా, అలా నిద్ర పట్టేసింది. లేడీస్లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే. నువ్వైనా వచ్చి లేపచ్చుగా. ఆ? ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు. నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ. వెళ్దాం. ఓకే, 5 minutes. 5 minutes. నిజంగా 5 minutes. ఓకే, 5 minutes. ఐమ్ రెడీ గణేష్. హలో, ఆ? వెళ్దామా? వెళ్దాం. ఏదో పెళ్ళానివి ఆడదానివి కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు. లేకపోతే ఏం చేస్తావ్? ఏం చేస్తాను చూడు గణేష్, భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో. భార్య అంటే ప్రేమ ఉంటే భర్త అంటే గౌరవం ఉంటుంది. అంటే నువ్వంటే ప్రేమ లేదా? లేదు. మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను? తీసుకెళ్ళవలే సంవత్సరం తర్వాత. నెలకు 10 సినిమాలకు తీసుకెళ్తారు. పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చుని సినిమా చూస్తా, పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్ గా. మొగుడు నేనుండగా సీక్రెట్ గా మాట్లాడాల్సిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్. ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి? అయినా ఈయన మాట్లాడొచ్చు, నేను మాట్లాడకూడదా? ఏటే నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్టింగ్లు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ లో మెసేజ్లు. అయ్యో మొగుడు కష్టమై ఇంటికి వస్తే మంచినీళ్ళు ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రమే హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు. ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా? నాకు దొరికిపోలేదా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? సోనియా అనే పేరుతో నాతో చాటింగ్ చేయలేదా? మహేష్ బాబు ఫోటో పెట్టి అవతారంతో ఎంతమంది మోసం చేశారో. ఏంటే నువ్వు? అయ్యో, చంపేస్తాను. ఆగండి సార్, ఆగండి. ఏంటే నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు? చెయ్యటే కాలు కూడా ఎత్తాను. ఉన్నవా? హ్యూమన్ రైట్స్ కెళ్తా, పోలీస్ స్టేషన్ లో కేసు ఎట్టి జైలుకి పంపిస్తా. నిన్ను పెళ్లి కూడా జైలుకెళ్తే ఇది గవర్నమెంట్ కదా, అది గవర్నమెంట్ కదా, నేను కదా. హాయ్ గణేష్, గుడ్ మార్నింగ్. రాత్రి బాగా నిద్ర పట్టిందా? బాగా పట్టింది. మీ దయ వల్ల పొద్దునే పడుకున్నాం. ఓకే, ఏమే వస్తున్నానండి. వీకెండ్ కదా, అలా బయటికి వెళ్ళి వద్దామండి. బాబేంటి అంత వీక్ గా ఉన్నాడు? వీకెండ్ కదా, అలా వీక్ గానే ఉంటారు. రా ఆ తలిపి. ఏ నువ్వేయచ్చు కదా. నేను